అయ్యి మేము వస్తే తగ్గిస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తను అధికారంలోకి వచ్చాక అమరావతి నుండి వసూలు చేసిన సెస్ అమరావతికి ఖర్చు పెట్టాలి కదా. నువ్వు 3 రాజధానులు నాకు ఇంకా డబ్బులు మరి ఎందుకు తీసుకుంటావు మళ్ళీ మానలేదు. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్ మిమ్మల్ని దోచుకుంటున్నాడు, మేము వస్తే తగ్గిస్తాం పెట్రోల్ డీజిల్ ధరలు అన్నటువంటిది. నేను అప్పుడే చెప్పా, 2014-19లో కూడా దేశంలోనే అత్యధిక పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఆంధ్రాలోనే ఉంది. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే నెంబర్ 1 ఉంది. 24 తర్వాత కూడా మనమే నెంబర్ 1. అత్యధిక ధరల్లో అత్యధిక దోపిడీలు ప్రభుత్వం చేయాలంటే చేయొచ్చు, కానీ ఈ డబ్బులతోనే రకరకాలు వాడుకుంటోంది. నువ్వు సచ్చినట్టు కడతావు ఏ రోజుకి ఆ రోజు. పెట్రోల్ రేట్ ఎంత డీజిల్ రేట్ ఎంత అంటావు, కానీ ఇందులో పెట్రోల్లో చంద్రబాబు తీసుకుంటుంది ఎంత లేకపోతే మోడీ తీసుకుంటుంది ఎంత అన్నది అవగాహన ఎంతమందికి ఉంది. పైగా వీళ్ళు మోడీ మీదకి తోసేస్తారు, అది కేంద్రం చేసింది మనకేం రాదని. వీళ్ళకి రాకుండా ఇంకెక్కడికి పోతుంది ఆ డబ్బులన్నీ. మనకి అసలు వ్యాట్లో కాకుండా ప్యూర్ ఈ జిఎస్టీ సిస్టంలోకి తీసుకొచ్చారనుకోండి, మనకి వాళ్ళకి 70 రూపాయలకి పెట్రోల్ వస్తుంది. మిగతాదంతా ట్యాక్స్లే, కేంద్రం ట్యాక్స్, ఆ కంపెనీ ట్యాక్స్.